టీబీజేపీకి కొత్త చీఫ్ ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు సమాచారం ఈ నెల ఆఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ రేసులో పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు 6 అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఛార్జ్ షీట్ రిలీజ్ హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నిలదీయాలి 7న బీజేపీ బహిరంగ సభ తోలుత 6న నిర్వహించాలని ప్లాన్ బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజు నేపథ్యంలో తేదీ మార్పు పార్లమెంటు సమావేశాల్లో అగ్రనేతలు బిజీ హాజరు డౌటే టీబీజేపీ కొత్త చీఫ్ పార్టీపై అధిష్టానం ఫోకస్ పెట్టింది బాధ్యతలు ఎవరికి అప్పగించాలని విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఇందుకు సంబంధించి కీలక నేతలకు సైతం సమాచారం ఇచ్చినట్టు టాక్ ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ బలోపేతంపై అధిష్టానం మరింత దృష్టి సారించింది ఈ నెల 10వ తేదీ లోపు బూత్ కమిటీలు ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించగా 20వ తేదీ వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నది ఇక్కడ బీజేపీ చాలా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నది ఇక్కడ మనం బీజేపీ పుంజుకోవడానికి చాలా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నది దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేస్తామని ఇక్కడ మామనూరులో వాళ్ళు ఒకటి అటు రామగుండంలో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేస్తామని అదొక హామీ ఇటు చూస్తే ఎస్సీలకు మాదిగ వారికి వర్గీకరణ మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నప్పటికీ వర్గీకరణ జరగలేదని దానికి శాశ్వత పరిష్కారం రాలే కానీ ఓ సెక్షన్ ఆఫ్ మాదిగలు మాత్రం బీజేపీ మైకంలో పడ్డారు వర్గీకరణ జరిగిపోయిందేమో అన్న ఆశతోటి బీజేపీ మైకంలో పడ్డారు ఇటు చూస్తే ఇక్కడ కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఇది మా ఘనత అని కాంగ్రెస్ చెప్పుకుంటున్నప్పటికీ అది సెంట్రల్ రైల్వేకి సంబంధించింది కాబట్టి అది బీజేపీ ఖాతాలోనే వేసుకునే ప్రయత్నం చేస్తున్నది ఇట్లా కొన్ని పనులు చూపెడుతూ బీజేపీ అభివృద్ధి అంతా మాదే అని తెలంగాణలో విస్తరించే ప్రయత్నం చేస్తున్నది అయితే ఈ క్రమంలో దీన్ని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ కులగణన సర్వే అని ముందటేసుకున్నది ఏ కులం ఎంత ఉంటే ఆ కులానికి అంత వాటా రాజకీయాలని వాళ్ళు ముందటేసుకున్నారు కానీ దానికి కూడా నిబద్ధత లేదు వాళ్ళు కూడా ఎక్కడ కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి లేదు అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీని విస్తరించడానికి జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే ఇక్కడ బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఒక ఆలోచనకు బీజేపీ వస్తున్నట్టు కనబడుతుంది ఎందుకంటే మతముచ్చులో చిక్కుకున్నది అత్యధికంగా బీసీ ప్రజలే వాళ్ళు కోల్పోతున్నది ఏమి తెలియకుండా కేవలం మత ఉచ్చులో చిక్కుకొని వాళ్ళు బీజేపీతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి కాంగ్రెస్ని దెబ్బ కొట్టాలన్నా ఇక్కడ ప్రాంతీయవాదాన్ని దెబ్బ కొట్టాలన్నా బీసీలనే ఇక్కడ ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ బీసీల నుండి మళ్ళీ బండి సంజయ్ని పెడతారా లేకపోతే ఈటలను పెడతారా అనేది కూడా చూడాలి లేకపోతే బీసీ కోణంలో గనక బీజేపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటే మతవాదాన్ని అద్భుతంగా ఏ స్థాయిలో అబద్ధాలు చెప్పి రెచ్చగొట్టాలో బండి సంజయ్ గారికి అద్భుతంగా తెలుసు మరి ఆ కోణంలో మళ్ళీ బండి సంజయ్ గారిని తెర మీదకి తెస్తారా ఎందుకంటే ఈ రానున్న 4 సంవత్సరాల్లో అధికారం దాకా తీసుకొచ్చే అవకాశం మత చిచ్చు పెట్టే శక్తి వరకు అని చూస్తారు ఇట్లా ఈటల రాజేందర్ గారికి ఇస్తే నిజంగా ఈటల రాజేందర్ గారు సెక్యులర్ భావజాలం ఉన్నాడు మతాన్ని పెద్దగా ఎంకరేజ్ చేసేటోడు కాదు సెక్యులర్ భావజాలం ఉన్నోడే మతాన్ని పట్టించుకోడు దీంట్లో రఘునందన్ గారు కూడా ఉన్నారు ఇందులో రఘునందన్ గారు కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నాడు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రఘునందన్ ఈటల రాజేందర్ బండి సంజయ్ మల్ల లక్ష్మణ్ గారు అదేవిధంగా ఈ డీకే అరుణ గారు వీళ్ళు పోటీలో ఉన్నారు ప్రస్తుతానికైతే గ్రామాన బీసీలను చెరపట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ బీసీ ప్రజలారా బీజేపీ వల్ల అత్యధికంగా నష్టపోయింది ఎవరన్నా ఉన్నారంటే అది మీరే ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ వల్ల కోల్పోయింది ఏదన్నా అంటే మీరే కోల్పోయింది దయచేసి బీజేపీ బీసీని అధ్యక్షుడిగా చేస్తే
మీరు మా బీసీ అనుకొని మైకంలో పడకండి. బండి సంజయ్ గారిని కొన్నాళ్ళు బీసీ అధ్యక్షుడిగా పెట్టి ఎన్నికలు వచ్చే సమయానికి ఆయనను తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డి చేతుల్నే పెట్టింది పగ్గాలు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఏ బీసీకి కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. బీజేపీ కూడా మీరు దేశవ్యాప్తంగా చూసుకోర్రి, ఎక్కడ కూడా ఒక బీసీని వాళ్ళు ముఖ్యమంత్రిని చేయలేదు. వాళ్ళ అవకాశానికి అనుగుణంగా బీసీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బీసీలు మత ఉచ్చు నుండి మత చిచ్చు నుండి బయటపడ్డ రోజే మీరు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగగలరు. దానికి బహుజన మార్గమే, బహుజన రాజకీయాలే ప్రత్యామ్నాయం. కాబట్టి ఇక్కడ తెలంగాణలో బీజేపీ చాలా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నది. ఈ వాళ్ళు ప్రస్తుతం ఈ ఏదైతే ఎన్నికలు ఉన్నాయో స్థానిక ఎన్నికలను టార్గెట్ చేస్తారు. ఆ స్థానిక ఎన్నికల తర్వాత చాలా రాజకీయ పరిణామాలు అయితే మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్న కేటీఆర్ అరెస్ట్ అన్నారు కదా, కేటీఆర్ అరెస్ట్ ఎందుకు జరగలేదంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే స్థానిక ఎన్నికలలో వన్ సైడ్గా మన బీఆర్ఎస్కి మళ్ళా పోతుందేమో ఓటింగ్ అనే ఆలోచనతోటి కేటీఆర్ని లోపలేయాలి. ఇప్పుడు నాకు తెలిసి ఈ స్థానిక ఎన్నికలు అయిపోయాక కేటీఆర్ని లోపలేస్తారేమో. కేటీఆర్ని లోపలేసినాక బీజేపీ అసలు వ్యూహం బయట పెడుతుంది. రేవంత్ రెడ్డిని ఎట్లా చెరపట్టాలి, రేవంత్ రెడ్డిని దారికి తెచ్చుకోవాలా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలా, అసలు తెలంగాణ ఎట్లా చేజిక్కించుకోవాలి అనేది బీజేపీకి ఎప్పటి నుండో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి బీజేపీకి తెలంగాణ ఎట్లా కైవసం చేసుకోవాలి, తెలంగాణ ఎట్లా ఆగం చేయాలనే ఉన్నది. మరి ఈ ఉచ్చులో ప్రజలు పడితే కనుక మనం ఇక మరి ఏం చేయలేం, ఆగం చేసుకున్నట్టే మన బతుకులు.